హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు రేవతీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 250 గ్రామ్స్ చికెన్ అండ్ 3 ఉల్లిపాయలు, అల్లం, చిన్నుల్లిపాయలు, కొంచెం చెక్క, తర్వాత ఒక ఉల్లిపాయ చీలికలు, టమాటా ఒకటి, పచ్చిమిర్చి, తర్వాత మిక్సీ జార్ తీసుకొని గసాలు కొంచెం, అల్లం, లవంగాలు 2, చిన్నుల్లిపాయలు అండ్ చెక్క. అవి మిక్సీ పట్టాక ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని దానిలో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అండ్ తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నూనె పైకి తేలేంత వరకు ఉంచుకొని చికెన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత 5 minutes తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 5 minutes అయిన తర్వాత కారం వేసుకోవాలి, 2 స్పూన్స్. తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 5 minutes కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు కుక్ అవ్వాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.